Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. మార్కెట్లో ఒక కొత్త స్కామ్ వచ్చింది. అది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. నేను ఈ వీడియో త్రూ మీకు ఆ స్కామ్ ఏంటి, ఎలా మోసపోతున్నారు అనేది నేను ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. స్కామ్ ఏంటంటే, ఇప్పుడు మనకు టూలెట్ బోర్డు ఇంటి ముందట ఉంటుంది కదా, చూడంగానే ఎవరో ఒకరు వచ్చేసి రెంట్ అదంతా కనుక్కొని 10 yearsగా రావడానికని చూస్తూ ఉంటాం. మనం ఏం చేస్తాం, ఎలాగైనా ఇల్లు మనం రెంట్కి ఇవ్వాలనుకుంటున్నాం కదా అని చెప్పేసి 11 monthsకి రెంటల్ అగ్రిమెంట్ అనేది మనము అందులో మెన్షన్ చేసేసుకుంటాము, వాళ్ళకి ఇస్తాము. అడ్వాన్స్ ఒక 3 నెలలు చెప్తాము, తర్వాత ప్రజెంట్ రెంట్ కూడా చెప్తారు. చెప్పేసిన తర్వాత వాళ్ళు అన్నింటికి ఓకే అంటారు వచ్చిన వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళకు అవసరం ఉంది అని చెప్పేసి అన్న నేపథ్యంలో మేము చాలా అర్జెంట్ పని మీద తిరుగుతూ ఉన్నాము, ఎలాగైనా సరే రెంట్ ఎంతైనా పర్వాలేదు, మేము ఎన్ని నెలల అడ్వాన్స్ అయినా కూడా ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్గా వాళ్ళు చెప్పినంత అడ్వాన్స్ ఇవ్వడము, అదేవిధంగా రెంట్ ఇవ్వడము, అదంతా చేసేసి ఇంకా కొన్ని నెలల వరకు కూడా ఎలాంటి డౌట్ రాకుండా ఎవ్రీ మంత్ వాళ్ళు రెంట్ అనేది పే చేస్తూ వస్తారన్నట్టు. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో ఏమీ తెలియదు, కానీ ఇల్లు అయితే రెంట్కు తీసుకోవడం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఏమవుతుంది, మాకు అర్జెంటుగా ఒక వర్క్ వచ్చింది, మేము ఇల్లు వేకేట్ చేస్తున్నాము, మేము వెళ్ళిపోతామండి అని చెప్పేసి ఇచ్చిన అడ్వాన్స్ ఏదైతే ఉంటుందో ఆ అడ్వాన్స్ తీసుకోకుండా వాళ్ళు వెంటనే వేకేట్ చేసి హడావుడిగా చాలా ఇంపార్టెంట్ వర్క్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఓనర్స్ చాలా హ్యాపీగా ఏం ఫీల్ అవుతారు, అమ్మయ్య మాకైతే అడ్వాన్స్ మిగిలింది, వాళ్ళు అడగలేదు, సో 3 నెలల అడ్వాన్స్ మన దగ్గరనే ఉండిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఆ థాట్లో ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, ఒక నెల రోజుల తర్వాత కానివ్వండి, ఒక 45 days తర్వాత కానివ్వండి, మీ ఇంటికి ఒక GST నోటీస్ వస్తుంది. అందులో ఏమని ఉంటుందంటే, మీ ఇంటి అడ్రస్ పైన GST దాని ప్రకారంగా భారీ మొత్తంలో స్కామ్ అనేది జరిగింది, దాంట్లో అడ్రస్ ఇదే ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా దాంట్లో ఉండి, మీరు కంపల్సరీగా ఈ అమౌంట్ అనేది ఎక్కడ యూజ్ చేశారు, ఎలా యూజ్ చేశారు, అసలు ఎందుకు ఇంత స్కామ్ జరిగింది అనేది మీరు వివరణ ఇవ్వాలి అని చెప్పేసి ఆ నోటీస్లో అనేది పూర్తిగా మెన్షన్ చేసి ఉండడం జరుగుతుంది. మీకు తెలియదు, ఎందుకంటే మీరు అసలు GSTకి సంబంధించిన స్కామ్ అనేది చేయలేదు, అరే అసలు మాకు సంబంధం లేదు కదా అని చెప్పేసి మీరు ఎంత చెప్పినా కూడా అక్కడ మీరు నోటీస్ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి, నోటీస్ వచ్చింది కాబట్టి, అడ్రస్ మీదే ఉంది కాబట్టి మీరే దానికి బాధ్యులు. ఎందుకంటే వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు, కొన్ని నెలలు ఉన్నారు, బాగానే రెంట్ ఇచ్చారు, అడ్వాన్స్ కూడా మిగిలిచ్చేశారు, వెళ్ళిపోయారు, మీరు అక్కడికే ఆగిపోయారు. కానీ వారు వెనక నుంచి ఏం చేశారు, ఇదే అడ్రస్, వాళ్ళు ఉంటున్న స్టే చేస్తున్న అడ్రస్ని తీసుకెళ్ళి GST దాంట్లో చూపించారు. దాంట్లో ఒక స్కామ్ కూడా చేయడం జరిగింది. కొన్ని కోట్లలో స్కామ్లు కూడా అట్లాగే చేస్తున్నారు. ఆ జరిగిన తర్వాత అక్కడ అడ్రస్ ఏదైతే ఉంటుందో దానికి నోటీస్ వస్తుంది, అక్కడ ఎవరిది ఉంది, మనదే, మీరు ఎవరైతే రెంట్కి ఇచ్చారో వాళ్ళదే ఉంది కాబట్టి కంపల్సరిగా ఇందులో మీరు భాగస్వామిలే, మీకు ఖచ్చితంగా వాటా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు క్యాలిక్యులేషన్ అనేది చేస్తూ ఉన్నారు. అక్కడ మీరు తప్పించుకోవాలంటే ఇక ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, అసలు తిరగాలి, అది ఎంతవరకు నిజము అబద్ధం అనేది పక్కన పెట్టేస్తే కంపల్సరిగా అది ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేసుకోవాలి అనేది ఇంకా మనకి ఇక పెద్ద హెడ్ఏక్. వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మీరు ఏవైతే అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు తీసుకుంటారో అది ఫేక్, అది అసలు ఒరిజినల్ ఆధార్ కార్డు కానే కాదు, అన్ని ఫేక్ డాక్యుమెంటేషన్స్ పెట్టేసి మీ దగ్గరికి వచ్చేసి రెంట్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా తెలుసుకోకుండా అయ్యో మనకు కావాల్సినంత రెంట్ వచ్చేస్తుంది, మనం చెప్పినంత రెంట్ ఇచ్చేస్తున్నారు, అడ్వాన్స్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ డబ్బు పరంగా ఆలోచిస్తున్నారు. కానీ ఈ స్కామర్స్ ఏం చేస్తున్నారంటే, మన అడ్రస్ని ఎవరైతే రెంట్ ఇస్తున్నారో ఆ అడ్రస్ని యూజ్ చేసుకొని GSTలో స్కామ్ చేస్తున్నారు అన్న విషయం ఎవరికి తెలియదు, అంటే ఎవరికి కూడా మనం గ్రహించలేం కదా. ఓకే, వాళ్ళకి అవసరం ఉంది, వచ్చి ఏదో పని చేసుకుంటారు, రెంట్కుంటారు అని చెప్పేసి మనం అనుకుంటామే తప్పించి వారు ఏ ఉద్దేశంతో వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది ఎవరు కూడా కనుక్కోలేని సిచ్యువేషన్. సో ఇలాంటి సమయాలలో ఇప్పుడు జరిగిందేదో జరిగిపోతుంది, ఆ డ్యామేజ్ అవుతుంది, కానీ మనం ప్రూవ్ చేసుకోవాలంటే కోర్టు చుట్టూ తిరగాలి. ఎవరైతే GST అధికారులు వస్తారో వారందరూ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఓనర్కి ఎక్కడి నుంచి శాలరీ వస్తుంది, ఎంత క్రెడిట్ అవుతుంది, వాళ్ళ బ్యాంకులో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, అసలు వాళ్ళు సంవత్సరంలో ఎంత ట్రాన్సాక్షన్స్ చేశారు, నెలలో ఎంత ట్రాన్సాక్షన్స్ చేశారు, ఇవన్నీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత అప్పుడు వారికి ఒక అంచనా ప్రకారం, అంటే వాళ్ళు ఎన్నో కేసులు చూస్తారు కాబట్టి చూసిన తర్వాత నేపథ్యంలో ఓకే వీళ్ళకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరైతే టెనెంట్స్గా వచ్చారో రెంట్ కోసం వచ్చారో వారే ఈ స్కామ్ చేశారు, వారిని పట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు సేఫ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. లేని పక్షంలో ఒకవేళ ప్రూవ్ చేసుకోకుండా మన ట్రాన్సాక్షన్స్ అన్ని గజిబిజిగా ఉండి ఏదో ఉండి ఒక్కోసారి ఇలాంటివి ఉన్నా కూడా
ఇంకా మనం తిరగాలి, ఇంకా కోర్టు చుట్టూ తిరగాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి, టైం వేస్ట్, మెంటల్ టెన్షన్, ప్రెషర్, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ రావడం జరుగుతుంది. సో అందుకంటే దానికంటే ముందుగా మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే మనం టూ లేట్ బోర్డు పెట్టామో, ఎవరైనా టెనెంట్స్ వస్తే వారు ఎవరైనా కానివ్వండి, ఏ స్టేట్ వాళ్ళైనా కానివ్వండి, ఏ కంట్రీ వాళ్ళైనా కానివ్వండి, మన తెలుగు వారే కానివ్వండి, అదర్ స్టేట్స్కి సంబంధించిన అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కానివ్వండి, పోలీస్ స్టేషన్కు వెళ్ళి వారికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్లన్నీ తీసుకొని వీరు నిజమేనా కాదా, వీరు కరెక్ట్గానే ఉన్నారా లేదా, అసలు వీళ్ళు మన స్టేట్ వాళ్ళేనా లేకపోతే పక్క స్టేట్ వాళ్ళ, లేకపోతే వీళ్ళ ఆధార్ కార్డు కరెక్టేనా కాదా అని అక్కడ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మేము ఈ పలానా వ్యక్తులకు మేము ఇన్ని రోజులకు అగ్రిమెంట్ చేసుకున్నాము, మేము ఇల్లు రెంట్కి ఇస్తున్నాము అని చెప్పేసి వారి ఫొటోసు, వారు ఏవైతే అడ్రస్ ప్రూఫ్ కింద ఇచ్చారో వాటిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పుడు మీరు రెంట్ అనేది ఇవ్వండి, అంతే. అలాగే మీరు ఎప్పుడైతే రెంటల్ అగ్రిమెంట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారో దాంట్లో మేము కేవలము వారికి రెంట్ పర్పస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మీరు చాలా స్పష్టంగా దాన్ని మెన్షన్ చేయండి. అంతే తప్పించి వీళ్ళు ఇంటి ఓనర్స్ లాగా కొంతమంది అసలు రెంటల్ అగ్రిమెంటే అసలు రాయని కూడా రాయరు, అసలు వాళ్ళు దాన్ని చేయించుకొని కూడా చేయించుకోరు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా వస్తారు ఉంటారు, అసలు రెంట్ పే చేయరు, ఏమీ పే చేయరు, వారిని చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, చాలా కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయి. దయచేసి ఎవరైనా సరే ఇల్లు రెంట్కి ఇవ్వాలనుకుంటే ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తలు పాటించండి. అంతేకాకుండా ఎవరు వాళ్ళు ఒకవేళ అడ్వాన్స్ తీసుకోకుండా హడావుడిగా వచ్చి హడావుడిగా వెళ్ళిపోతున్నారు అంటే పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి, కొంచెం సస్పెక్ట్ చేయాల్సిన సిచ్యువేషనే. కాబట్టి దయచేసి ఇవన్నీ ఫాలో అయ్యి మీరు ఎలాంటి ఇబ్బందులలో పడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఎలాంటి లీగల్ ప్రాబ్లం ఉన్నా, మీకు లీగల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా కింద ఈ వీడియో కింద మీరు కామెంట్ పెట్టండి, దానిపైన నేను వీడియో చేసి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి